మీరు మీ ఆవిడ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్ కోసమని డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ వెళ్ళినాక మీరు కూడా తనకి ప్రిస్క్రిప్షన్ ఎలా అయితే తీసుకున్నారో మీరు కూడా ఒక 7 స్టెప్ లేయర్ ప్రాసెస్ తోటి మీరు సీరమ్స్ అవి తీసుకున్నారు. అవి తీసుకున్నాక మీరు వాడినాక ఒక 15 రోజుల్లో మీకు రిజల్ట్స్ రాలేదని చెప్పేసి మీరు ఆపేస్తూ ఉంటారు. మగవాళ్ళలో వచ్చిన ప్రాబ్లమ్సే ఇవి. మగవాళ్ళలో చర్మంలో నలుపు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ట్రీట్మెంట్ అనేది ఇమీడియట్గా రిజల్ట్ రావాలి, నాకు వేరే ప్రయారిటీస్ ఉన్నాయి, నేను దీని మీద ధ్యాస పెట్టలేను అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటారు. అలాంటప్పుడే ఈ ట్రీట్మెంట్ అనేది ఆపేస్తూ ఉంటారు. మళ్ళీ ఒక 3 నెలల తర్వాత మళ్ళీ వచ్చేసి నేను వాడాను సార్, కానీ 10 రోజుల్లో నేను ఆపేశాను, నేను చాలా హడావిడిలో ఉండే, నేను చేయలేకపోయాను అని అంటారు. మళ్ళీ నేను ట్రై చేస్తాను, నేను ఈసారి కమిటెడ్గా చేస్తాను అని అంటారు. అప్పుడు వాళ్ళు ట్రై చేసి ఆ తర్వాత బెటర్గా అనిపిస్తూ ఉంటుంది. లేజర్ ట్రీట్మెంట్స్ కూడా తోడుగా తీసుకుంటూ ఉంటారు. తనకు వచ్చినట్టుగా రిజల్ట్ నాకు రాలేదు అని అంటారనమాట. అలా రిజల్ట్ రావాలి అని అంటే మీరు రెగ్యులర్గా ఎక్కువ సెషన్స్ అనేటివి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు చేయాలి? నేను నా లాస్ట్ వీడియోలో నా ఛానల్లో చెప్పానండి. 3 బయాలజికల్ ఫ్యాక్టర్స్ అనేటివి ఉంటాయి. మగవాళ్ళలో టెస్టోస్టిరాన్ తోటి ఇండ్యూస్ అయ్యే పిగ్మెంటేషన్ ఒకటండి. రెండోది ఆయిలీగా ఉండటం, ఎక్కువగా ఉండటం తోటి ఆయిల్ గ్లాండ్ యాక్టివిటీ అనేది మగవాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. అలానే మూడోది ఏంటంటే చర్మం థిక్నెస్ అనేది మగవాళ్ళకి 20% ఎక్కువగా ఉంటుంది. రీసెర్చ్ అంతా కూడా మగవాళ్ళు ఆడవాళ్ళనే తేడా లేకుండా చర్మంలో మనకి ఏ విధంగా ఇంగ్రీడియంట్స్ ఇంకుతున్నాయి అనే దాని గురించి అని స్టడీ చేస్తుందండి. మనం దానికి తగ్గట్టుగా ప్రోటోకాల్స్ అనేటివి మనం చేసుకుంటూ ఉంటాం. లేజర్స్ కూడా అంతే. 6 నుంచి 8 సెషన్స్ ఆడవాళ్ళకి అదే చెప్తాం, మగవాళ్ళకి అదే చెప్తాము. కానీ నిజంగా మనం చూడాలి అని అంటే, మాకు రిజల్ట్స్ రావాలి అని అంటే మగవాళ్ళకి ఎక్కువ నెంబర్ ఆఫ్ లేజర్ సెషన్స్ అనేటివి చేయాల్సిన అవసరం ఉంటుందండి. సో మనకి అసలు ఏ విధంగా తేడాలు ఉంటాయి, మనకి మగవాళ్ళకి ఏ విధంగా మనకి ఇంప్రూవ్మెంట్ రావాలి చర్మంలో అని అంటే ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, కాంప్లియన్స్ ఈజ్ ద కీ అని అంటాను అనమాట. అంటే మీరు సన్ స్క్రీన్ పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్, ఎక్కువగా పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. వీటన్నిటి గురించి అని ఇవాళ నేను మీకు ఒక ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి నేను మీ ముందుకు వచ్చాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నలుపు అనేది మగవాళ్ళకి నార్మల్గా మారిపోతూ ఉంటుంది. మగవాళ్ళలో నార్మల్గా ఎప్పుడు చూసినా కానీ కొద్దిగా నల్లగా ఉంటే పర్లేదులే, నల్లగానే ఉన్నారు కదా అని అనుకుంటూ ఉంటారు. చాలామంది మగవాళ్ళకి సన్ స్క్రీన్స్ పెట్టుకుంటే పక్కనున్న వాళ్ళు ఎవరో ఒకరు ఏదో ఒక కామెంట్ చెప్తారని సన్ స్క్రీన్ అనేది ఎప్పుడు వాడకుండా ఉంటారు. చిన్నప్పుడు ఎప్పుడు చెప్పేవాళ్ళు కదా ఫ్రెండ్స్ అందరూ, రఫ్ అండ్ టఫ్ ఉంటే చాలు, మనకి స్కిన్ మనం ఎక్కువ పట్టించుకోకుండా ఉండాలి, మొటిమలు వస్తే కానీ గిల్లేసేయాలి మనకి అని చెప్తూ ఉంటారు. అలా చేయటం తోటి మనకి చర్మంలో నలుపు మచ్చలు అనేటివి ఎక్కువగా పెరుగుతూ ఉంటుందన్నమాట. సో మనం ఎప్పుడైనా కానీ చర్మంలో నలుపు అనేది అవాయిడ్ చేయాలనంటే సన్ స్క్రీన్స్ అనేది పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సార్ మగవాళ్ళు ఏంటి డెర్మటాలజిస్ట్ దగ్గర రావటం ఏంటి అని అంటారు. నా దగ్గర నేను క్లియర్గా చెప్తానండి, 50% మంది నాకు మగవాళ్ళ పేషెంట్స్ క్లయింట్సే ఉంటారు. ఆడవాళ్ళకి ఎంతైతే స్కిన్ మీద కాన్షియస్నెస్ పెరిగిందో, హెయిర్ పైన కాన్షియస్నెస్ పెరిగిందో, మగవాళ్ళల్లో కూడా హెయిర్ అండ్ స్కిన్ అనేది కాన్షియస్నెస్ పెరిగిందనమాట. ఈ విధంగా మనం చేయటానికని మనకి ఇంపార్టెంట్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు సివిలైజేషనల్గా అడ్వాన్స్ ఉన్నప్పుడు ఎవ్రీబడి వాంట్స్ టు లుక్ హెల్తియర్. ఏదో తప్పుగా అనుకోకూడదండి. మనం ఇప్పుడు మగవాళ్ళు ఫిట్నెస్ అనేది చేసుకుంటారు. మగవాళ్ళు ఫిట్నెస్ అనేది ఎందుకు చేసుకుంటారు? మంచి మజిల్స్, మంచి హెల్తియర్ లుక్ ఉండటానికని. అలానే చర్మానికి కూడా ఆ విధంగా హెల్తియర్ లుక్. వాళ్ళు ఎప్పుడు కూడా తెల్లగా కావాలని ఎప్పుడు అడగరండి. ఆడవాళ్ళ పేషెంట్స్ అయినా కానీ మగవాళ్ళ పేషెంట్స్ అయినా కానీ నా క్లయింట్స్ ఎవరు కూడా నేను తెల్లగా ఇలా సున్నంలాగా అయిపోవాలని ఎప్పుడు అడగరు. వాళ్ళు అడిగేది ఒకటి, నా చర్మం నా ఒరిజినల్ కలర్ నాకు ఇవ్వండి అని చెప్తారనమాట. సో ఇప్పుడు మనకి ఉన్న చర్మాన్ని, మన రంగుని ఎప్పుడు ఎలా కాపాడుకోవాలి, నేను నా ఛానల్లో లాస్ట్ వీడియోస్లో నేను మీకు ఎప్పుడు చెప్పాను కదండి, చర్మం పైన సన్ స్క్రీన్స్ అనేది పెట్టుకుంటూ ఉండాలి. సన్ స్క్రీన్స్ అనేది మనం ఎప్పుడు కూడా ఉదయం, మధ్యాహ్నం అనేది పెట్టుకోవాలి. ఒకవేళ మీరు అవుట్డోర్ యాక్టివిటీస్ చేస్తే కనుక ఖచ్చితంగా మీరు సన్ స్క్రీన్ అనేది ప్రతి 3 అవర్స్కి అనేది పెట్టాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ప్రతి 3 గంటలకి మీరు అలా పెడుతున్నారనుకోండి, మీకు సన్ స్క్రీన్ అనేది ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యి మీకు సన్ లైట్ ఎక్కువగా చర్మం పైన పడకుండా మన మెలనోసైట్ మెలనిన్ ప్రొడక్షన్ యాక్టివిటీని రెగ్యులేట్ చేస్తుందన్నమాట. ఇది రీసెర్చ్ చెప్పిన విషయం. సన్లైట్ ఎప్పుడు కూడా మనం పెడుతున్నప్పుడు ఏమవుతూ ఉంటుంది, సన్లైట్లో ఉన్న మెటీరియల్ ఏదైతే ఉంటుందో అల్ట్రావైలెట్ లైట్ని అబ్జర్వ్ చేసేసుకొని అక్కడే డిగ్రేడ్ అయిపోతుంది అనమాట. అది 3 గంటల కంటే ఎక్కువసేపు పని చేయదు. అందుకోసమనే ప్రతి 3 గంటలు అనేది మనం పెట్టాల్సిన
అవసరం ఉంటుంది. సన్ స్క్రీన్స్ ఎంతగా ఎక్కువగా పెడుతూ ఉంటే మనకి సన్లైట్ ఎక్స్పోజర్ నుంచి అంత హార్మ్ఫుల్ రేడియేషన్ని అబ్జర్వ్ చేసేసుకుంటూ ఉంటుంది. మనం ఎప్పుడు కూడా సన్లైట్లోకి వెళ్ళాం కదా సార్ అని అంటారు. సన్లైట్ ఎప్పుడు కూడా మన దగ్గరికే వస్తుంది తప్ప మనం ఎప్పుడు వెళ్ళమండి. 4 గోడల మధ్యలో ఉంటేనే మీకు సన్లైట్ ఎప్పుడు కూడా పడకుండా ఉంటుందన్నమాట. మనం ఎప్పుడు కూడా బయటికి వెళ్ళి ఎండలోకి మనం ఉండాలి అని ఎప్పుడు తపన పడుతూ ఉంటాం. అవుట్డోర్ యాక్టివిటీస్ అనేది మనం చేయాలనుకుంటాం, స్పోర్ట్స్ చేస్తూ ఉంటాం, వర్క్ వైజ్ మనం ఎక్కువగా ఉంటాం, ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్ అని అంటాం అనమాట. ఇలాంటి ఎక్స్పోజర్స్ ఉండటంతో కూడా చర్మంలో మనకి నలుపు అనేది విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. దీనికి ఖచ్చితంగా మనం ఏం చేయాలనంటే సన్ స్క్రీన్ అనేది పెడుతూ ఉంటే మనకి సన్లైట్ అనేది అక్కడంతా అబ్జార్బ్ చేసేసుకుంటూ ఉంటుంది. అక్కడ మనకి అల్ట్రావైలెట్ రేడియేషన్ తోటి మనకు అక్కడ నలుపు అనేది కూడా బాగా తగ్గిపోతూ ఉంటుందన్నమాట. సో ఈ అల్ట్రావైలెట్ రేడియేషన్ని నలుపు వచ్చిన తర్వాత దానికి ఎటువంటి ట్రీట్మెంట్స్ చేయాలి? రాత్రిపూట సీరమ్స్ పెడతామండి. ఆ సీరమ్స్ ఇరిటేషన్ కాకుండా ఉండటానికని మాయిశ్చరైజర్ పెడతాం. చాలామంది కాస్మెటిక్గా ఏం చెప్తారని అంటే ఫస్ట్ సీరమ్స్ పెట్టండి, తర్వాత మాయిశ్చరైజర్ పెట్టండి అని అంటారు. కాస్మెటిక్స్లో ఉన్న కాన్సన్ట్రేషన్స్ అనేటివి తక్కువ ఉంటాయండి. అందుకోసమనే ఆ సీరమ్స్ ఫస్ట్ పెట్టి తర్వాత మనం మాయిశ్చరైజర్ పెడతామన్నమాట. మనం ఏం చేస్తాం, మెడికేటెడ్గా సీరమ్స్ ఉన్న వాటిల్లో కాన్సన్ట్రేషన్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ మాయిశ్చరైజర్ పెట్టి తర్వాత సీరం పెడితే మీకు అక్కడ సీరం అనేది సాఫ్ట్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది, బెటర్ అబ్జార్ప్షన్ అనేది అవుతూ ఉంటుంది, ఇరిటబిలిటీ అనేది కూడా చాలా తగ్గుతూ ఉంటుంది అనమాట. సో మనకి మాయిశ్చరైజర్ పెట్టినాక చర్మంలో మనకి ఇంప్రూవైజేషన్ కూడా వస్తూ ఉంటుందండి. స్కిన్లో మనకి టర్గర్ రిజిడిటీ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. హైలూరానిక్ యాసిడ్ సెరమైడ్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. మా దగ్గర సెలిసాఫ్ట్ అని దొరుకుతుందండి, చాలా మంచి మాయిశ్చరైజర్. అది ఎంతో వేల మంది అది మాయిశ్చరైజర్ని తీసుకొని చక్కగా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు ఏదైనా కావాలంటే కామెంట్లో కామెంట్ పెడితే దానికి నేను లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అయితే మాయిశ్చరైజర్స్ ఇలానే కాకుండా మనకి ఇతరత్ర ప్రొసీజర్స్ ఉంటాయన్నమాట. పికో లేజర్స్ అని కొత్తగా లాంచ్ చేశామండి. పికో లేజర్స్ అని అంటే ఒక క్షణంలో 1000వ వంతులో, అంటే అంత చిన్న భాగంలో ఒక మంచి ఎనర్జీ తోటి లేజర్ తోటి అక్కడ ఉన్న చర్మంలో ఉన్న నలుపుని కరగదీయటానికని హెల్ప్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఈ చర్మంలో ఇలా నలుపు అనేది మనం కరగదీయటానికని మంచిగా బెనిఫిట్ చేయటానికని మనం ట్రీట్మెంట్స్ అనేటివి పికో లేజర్స్ ఉంటాయండి, లుమెకా లేజర్స్ అని ఉంటాయి, అలానే సాఫ్ట్ లిఫ్ట్ లేజర్స్ అనేటివి ఉంటాయి. ఇలాంటి అనేక రకమైన లేజర్స్ ఉంటాయి. అలానే గ్లైకాలిక్ యాసిడ్, మాండలిక్ యాసిడ్ అలాంటివి అనేక రకమైన పీల్స్ కూడా ఉంటాయన్నమాట. వాటితోటి కూడా మన చర్మంలో నలుపు అనేది చాలా మంచిగా తగ్గుతూ ఉంటుంది. సో ఇదండి విషయం. మీకు ఇంకేమన్నా ఎటువంటి అయినా సందేహాలు కానీ అపోహలు కానీ ఉంటే కనుక తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బటన్ నొక్కండి, లైక్ చేయండి, నా వీడియోని హైప్ చేయండి. హైప్ చేస్తే ఎంతోమందికి అవేర్నెస్ కూడా పెరుగుతూ ఉంటుంది. నా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లో మీరు కూడా పాలు పంచుకుంటూ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.